హాయ్! ఈ మధ్యన చాలా వరకు అడుగుతున్న క్వెషన్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే ఏమైతుంది? అదేవిధంగా యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్ అనేటివి ఎందుకొస్తున్నాయి? సో, దాన్ని చూసుకుంటున్నట్లయితే ట్రైగ్లిజరైడ్స్ అనేటివి మన బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో, అవి 160 కంటే తక్కువ ఉండాల్సొస్తుంది. ఈ 160 అబోవ్ 200 అలా ఉంటే ఏమైతుంది అంటే, ఇది మనం హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అదేవిధంగా పారాలిసిస్, స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, దీన్ని నియంత్రించుకోవాలి అంటే మన ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేటివి 160 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో, దానికి ఏం చేయాలి అంటే మొదటిది కార్బోహైడ్రేట్ డైట్ అనేది చాలా తగ్గించేసేయాలి. సో, వైట్ రైస్ కానీ, మైదా ప్రోడక్ట్స్ కానీ, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. రెండోది ఫ్రక్టోస్ ఇంటేక్ అనేది తగ్గించాలి. ఈ ఫ్రక్టోస్ అంటే ఫ్రెష్ జ్యూసెస్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తగ్గించేసుకోవాలి. థర్డ్‌ది హెల్తీ ఫ్యాట్ అనేది ఇంటేక్ అనేది పెంచుకోవాలి. హెల్తీ ఫ్యాట్ అనేది దేంట్లో ఉంటుందని చూసుకున్నట్లయితే ఆలివ్ ఆయిల్, ఫిష్, అవకాడో, నట్స్ అంటే ఇవన్నిట్లో ఈ హెల్తీ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ వన్ ఆల్కహాల్ అనేది చాలా వరకు కట్ డౌన్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఇప్పుడు ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేటివి పెరిగిపోయిన వెంటనే కొంతమంది ఏం చేస్తారు ఫినోఫిబ్రమైడ్ స్టార్ట్ చేసుకొని ఓన్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా మీకు ఆల్రెడీ వేరే కోమార్బిడిటీస్ ఉంటే దాంతోపాటు ఈ టాబ్లెట్స్ వాడొచ్చా? వెన్ టు స్టార్ట్, వెన్ టు స్టాప్ అనేది తెలుసుకోవాలి. సో, ఇవి ఫాలో అవుతుంటే మీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేటివి నార్మల్‌గా ఉంటాయి. థ్యాంక్ యూ.